శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజున స్వామివారిని అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే నైవేద్యాలు ఏవి సమర్పించాలి అని అన్ని విషయాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర శుక్ల పక్షమి నవమి. శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయిన రోజుగా శ్రీరామనవమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సీతారాముల వారిని ఈరోజు పూజించిన, సీతారాముల కళ్యాణం చూసిన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకుంటాము. త్రేతాయుగం వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. అలాగే 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకున్న రాముడికి పట్టాభిషేకం జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజేనండి. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలంతా అంగరంగ వైభవంగా శ్రీరామునికి పూజలు జరిపిస్తారు. శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. శ్రీరామనవమి పూజను భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం పైన పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాన్ని పరుచుకోవాలి. వస్త్రం మీద తమలపాకులు పెట్టి బియ్యం పోసి బియ్యంలో పసుపు కుంకుమ వేసి రాముల వారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పటం లేనట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఏ మూర్తి చిత్రపటాన్నైనా మీరు పెట్టుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి పటం కానీ, మహావిష్ణువు ఫోటో కానీ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ, ఇలాగ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలలో ఏ రూపాన్ని అయినా రాముల వారిగా భావించి పూజ చేసుకోవచ్చు. రాముల వారి చిత్రపటానికి ముందుగా చందనం, కుంకుమలతో, పూలతో, తులసి మాలలతో అలంకరించుకోవాలి. అలాగే ప్రథమ పూజలు అందుకునే వినాయకుడి విగ్రహాన్ని కానీ, పసుపు వినాయకుడిని కానీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి దీపం కొందులకు అక్షంతలు, పుష్పాలు సమర్పించాలి. స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించిన తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతూ పుష్పాలతో కానీ, అక్షంతలతో కానీ, తులసి దళాలతో కానీ అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే సీతమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ పుష్పాలతో కానీ, అక్షంతలతో కానీ పూజ చేయవచ్చు. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమే రామావతారం. ఒక మనిషి ఎలా ఉండాలో తెలియజెప్పేదే రామావతారం. త్రేతాయుగంలో దశరథుడు కౌసల్యపుత్రుడిగా శ్రీరాముడు జన్మించాడు. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఈ రోజున శ్రీ సీతారాములను పూజించినట్లయితే చెడంతా పోయి మంచి మార్గాన మనం పయనిస్తామని చెప్తారు. అలాగే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు ఒక మంచి జీవితం లభిస్తుంది. శ్రీరాముడిని సకల గుణాభిరాముడిగా భావిస్తాము. ఎందుకంటే అన్ని ఉత్తమ లక్షణాలు కూడా ఒక్క శ్రీరాముడిలోనే ఉన్నాయి. తండ్రి మాట జవదాటని కొడుకుగా, భార్య ప్రేమ కోసం పరితపించే భర్తగా, గుణవంతుడిగా, ధైర్యవంతుడిగా, విద్యావంతుడిగా, ధర్మాత్ముడిగా, సత్యవంతుడిగా, చక్కని రూపం కలవాడిగా, పితృవాక్య పరిపాలకుడిగా, కామక్రోధాలను జయించిన వాడిగా, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడిగా, సకల గుణాభిరాముడిగా భావిస్తాము. ఇన్ని లక్షణాలు కలిగిన రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. ఈరోజు తప్పనిసరిగా సీతారాముల కళ్యాణాన్ని చూడాలండి. గుడికి వెళ్ళి చూసే అవకాశం లేని వారు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మనకి భక్తి ఛానల్ వారు ప్రసారం చేస్తారు కాబట్టి ఆ విధంగా అయినా చూడవచ్చు. శ్రీరామనవమి రోజు ప్రతి ఇంట్లో రామనామస్మరణ చేస్తూ ఉండాలి. మనం ఎంతటి కష్టంలో ఉన్నా కూడా రామ అనగానే ఆ కష్టం మన దరిదాపుల్లోకి రాదు అని చెప్తారు. రామనామం పలికే చోట ఆంజనేయ స్వామి కొలువై ఉంటారని చెప్తారు. రాముల వారి విగ్రహం ఉన్నవారు ఈరోజు పూజలో పెట్టుకొని స్వామివారికి అభిషేకం నిర్వహించినట్లయితే చాలా మంచిది. మీ వీలును బట్టి అభిషేకం పంచామృతాలతో చేసుకోవచ్చు, లేదా ఆవు పాలతో, లేదా తులసి జల
బెల్లంతో అయినా చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం జరిపించిన లేదా కళ్యాణంలో పాలు పంచుకున్న అంటే కళ్యాణం కోసం జరిగే పనుల్లో ఏదో ఒక సహాయం చేసినా సరే చాలా పుణ్యం వస్తుందండి. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా రాముల వారి కళ్యాణం జరిపించండి. ఈరోజు పూజలో తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం రాముల వారికి ప్రీతికరమైన వడపప్పు పానకం, చలివిడి, అరటిపళ్ళు నివేదించాలి. ముఖ్యంగా వడపప్పు పానకం లేకుండా శ్రీరామనవమి పూజ సంపూర్ణం అవ్వదు అని చెప్తారు. తరువాత మీ శక్తి కొలది పళ్ళు, పులిహోర, పరమాన్నం ఇలా ఏవైనా సమర్పించవచ్చు. ఏ నైవేద్యం పెట్టినా సరే చిన్న తులసి దళం వేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు పూజలో పిండి దీపారాధన ముఖ్యమైంది. 2 కానీ 3 కానీ పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ అష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము వంటివి చదువుతూ రాముల వారికి పూజ చేసుకోవాలి. ఇవేమీ రావు అనుకున్నవారు శ్రీరామ అని మీకు వీలైనన్ని సార్లు జపించాలి. ఈరోజు రామాయణాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజు రాముల వారిని భక్తి శ్రద్ధలతో పూజించి కళ్యాణం చూసినట్లయితే రోజంతా కూడా రాముల వారి ధ్యాసలో ఉండటం వలన ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇక ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే పూజ అయ్యేంత వరకు తినకుండా ఉంటే మంచిది. అలాగే రామకోటి రాయాలనుకున్న వారు ఈ రోజు నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది. ఆ రాముల వారి ఆశీస్సులు, కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.